ఆ సంస్కారంలో ఖచ్చితమైన విషయం ఏంది తెలుసా అండి? సంస్కారంలో ముఖ్యమైన విషయం మర్చిపోతున్నాము. మాట్లాడే విధానం పర్ఫెక్ట్ ఉంటేనే అవన్నీ డెవలప్ అవుతాయి. అయితే అదృష్టం ఒకటి మాత్రం, పత్రిజీ ఆశ్రమంలో అంటే ఓవరాల్ అసలు పిరమిడ్ సంస్థలలోనే ఇంటర్నేషనల్ వైడ్ ఉన్న సంస్థలల్లో మెడిటేషన్ యొక్క అద్భుతం అంతా ఇంత విషయంగానే కాదు. అసలు మీ అందరికీ తెలుసు, నేను ప్రాక్టీస్ చేస్తా కానీ మీ అంత సీరియస్ కాదు. నేను ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆస్ట్రల్ ట్రావెల్ మీద నాకు ఒక ఇంట్రెస్ట్, నేను అందుకు వచ్చిన. యాక్చువల్గా ఈ ఆశ్రమంలో నాకు ముఖ్యమైన ఇంట్రెస్ట్ ఏంటంటే ఆస్ట్రల్ ట్రావెల్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి. అది అద్భుతంగా ఉంటుందని నేను చాలాసార్లు విన్నా. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, నాకు తెలుసు, డౌట్లే లేవు నాకు ఎట్టి పరిస్థితులలో. అది ఎక్స్పీరియన్స్ చేయాలి. అసలు ఇప్పటివరకు నేను చేసిన మెడిటేషన్ 5% కూడా కాదు. అయినా ఆనందంగా ఉన్నా, రాత్రి టెన్షన్ లేకుండా పడుకుంటా. పెళ్ళాం ఎన్ని తిట్లు తిట్టినా టెన్షన్ పడ. ఎందుకు తెలుసా? ఒకటైతే నేర్చుకున్నా, ఏం తెలుసా? అన్ని గోల్స్, గోల్ 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 డ్రీమ్ అని మాట్లాడతారు కదా. ప్రతి గోల్ అండ్ డ్రీమ్, ప్రతి గోల్ యొక్క గోల్, ప్రతి లక్ష్యం యొక్క లక్ష్యం ప్రశాంతత. ప్రతి లక్ష్యానికి లక్ష్యం ప్రశాంతత. కారు కొనాలి, ఎందుకు? దాంట్లో పోవాలి. ఎందుకు పోవాలి? బస్సులో పోవచ్చు కదా. నలుగురు చూస్తే ఖతర్నాక్ ఉంటుంది. నలుగురు చూస్తే ఏమవుతుంది? గర్వం వస్తుంది. గర్వం వస్తే ఏమొస్తుంది? ప్రశాంతత వస్తుంది. ఇల్లు ఉండాలి, ఎందుకు ఉండాలి? ఇల్లులే ఓన్ ఇల్లు ఉండాలంటాడు వాడు, ఎందుకు ఉండాలి? ఎట్లా నేర్పేస్తా? ఓన్ కట్టాలి ఇల్లు, ఓన్ రెంట్లు ఉండు, ఏమైంది? ఓన్ కట్టాలి, ఎందుకు కట్టాలి? నాది ఇల్లు. నీది అంటే ఏమొస్తుంది? ఒక గర్వం వస్తుంది. గర్వంతోనేమొస్తుంది? ప్రశాంతత. పిల్లలు పుట్టాలి, ఎందుకు పుట్టాలి? ఎవరికి తెలియదు, పుట్టాలి. ఇంకొక జోక్ తెలుసా మీ అందరికీ? పిల్లలు పుట్టాలి కాదు, ఇద్దరు ఉండాలట. నేనెంతమంది పిల్లలు కన్నానో నువ్వే డిసైడ్ చేయి. ఇట్లా చేసేసి తెలుసా, నాకు ఒక్కడే. అందరూ ఏమంటారు? ఇద్దరు ఉండాలి. ఎందుకు ఉండాలి ఇద్దరు? తెలియదు, అందరు కుర్రు కాదట. వాళ్ళిద్దరికీ వాళ్ళు తోడు ఉంటారట. వాళ్ళు తోడు ఉండాలని నేను నలుగురిగా నాన్న. ఇంకొకటి తెలుసా, నా బతుకున్నా నువ్వు బతకనియరా? నేను ఎంతమందిని కానా నువ్వే చెప్తివి. నేను పెళ్లి చేసుకో అన్నా నువ్వే చెప్తివి. ఇల్లు కంపల్సరీ కొనాలి నువ్వే చెప్తివి. కారు నడపాలి ఇక నేను బుట్టుడెందుకు, నేను చచ్చుడెందుకు చెప్పు. ఇక నువ్వే చెయ్యి, నా జీవితాన్ని నువ్వే నడిపి, ఇక పీడ పోతుంది ఇక.